హలో ఎవ్రీవన్, ఓసిడి అంటే ఏంటి? అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఎక్కువ మందికి తెలిసింది ఏంటి అంటే అతి శుభ్రత. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఏదైనా అంటినా కానీ చేతికి కానీ దేనికన్నా రిపీటెడ్గా ఆలోచన రావడం, నాకు బాగా జర్మ్స్ అంటినాయి, జర్మ్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఒకసారి కడిగినా వాళ్ళకి ఆ రిపీటెడ్ థాట్స్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని అబ్సెషన్స్ అంటాం. ఇవి అన్వాంటెడ్ థాట్స్, ఒకసారి కడిగినాక కూడా మళ్ళీ లేదు అని తెలిసినా కూడా రావడాన్ని అన్వాంటెడ్ రిపీటేటివ్ థాట్స్ని అబ్సెషన్స్ అంటాం. దీనికి వీళ్ళు యాంగ్జైటీ పెరుగుతుంది ఒక స్టేజ్కి. ఆ థాట్స్ పెరిగి యాంగ్జైటీ పెరిగి దాని తర్వాత కంపల్షన్ ఏం చేస్తారు అంటే క్లీనింగ్, బాగా రుద్ది కడగడం, ఒక 2 minutes కాకుండా 1 hour మేము టైం స్పెండ్ చేయడం, ఇది క్లీనింగ్. సో ఇది ఓసిడి. ఎక్కువ శాతం ఓసిడి అంటే అతి శుభ్రతదే ఎక్కువ శాతం తెలుసు. ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి. ముఖ్యంగా వేరే వాళ్ళని హార్మ్ చేస్తానేమో, నేను హార్మ్ చేసుకుంటానేమో అని ఇట్లాంటి ఆలోచనలు కూడా రావడం. జపం చేయడం కానీ, ఏదైనా పని నడిచేటప్పుడు ఇన్నిసార్లు కౌంట్ చేసుకొని ముందుకు వెనక్కి రావడం కానీ, ఫ్లోర్లు ఒక 10-15 times ఎక్కడం, కిందికి దిగడం, ఇట్లా చేస్తేనే ఇట్లాంటి ఈ హామ్ వేరే వాళ్ళకి కాదు, లేకపోతే నాకేం కాదు అన్న ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇంకొకటి పర్ఫెక్ట్గా ఉండడం, ఏదైనా సిమెట్రికల్గా అంటే పద్ధతిగా ఉండాలి వస్తువులు కానీ ఏదైనా. అట్లా లేకపోతే తనకేమన్నా అవుతుంది, లేకపోతే వేరే వాళ్ళకి ఏమైనా అనే ఆందోళన అనేది ఎక్కువైపోయి వాళ్ళు పర్ఫెక్ట్ చేసే వరకు అదే ఆ పని చేస్తూనే ఉంటారు. ఇది కాకుండా రీఅష్యూరెన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇట్లా నేను చేసింది కరెక్టేనా, వాళ్ళు అది కరెక్ట్ అనే వరకు వాళ్ళ యాంగ్జైటీ పెరిగిపోతుంది. వాళ్ళు అష్యూర్ చేయగానే యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. చెకింగ్ చేస్తూ ఉంటారు, అంటే స్విచ్చెస్ కరెక్ట్ బంద్ చేసినామా, లేకపోతే గ్యాస్ సరిగ్గా బంద్ చేసినామా. ఒక్కసారి కాదు, ఇట్లా వీళ్ళు రిపీటెడ్గా చేసి ఆ టైం అనేది కన్స్యూమ్ పోయి చెక్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా చిన్న స్థాయిలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఏమీ ఉండదు. అంటే వేరే కానీ తీవ్రత పెరిగే కొద్దీ వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళు చేసే రోజువారీ పని మీద ఎఫెక్ట్ కావడం కాకుండా ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అట్లా సివియారిటీ పెరిగినప్పుడు మీరు ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. ఈ రోజు ఈ టాపిక్ డిస్కషన్ చేసుకోవడానికి కారణం 12th October నుంచి 18th వరకు ఓసిడి అవేర్నెస్ వీక్ వరల్డ్ వైడ్ గా జరుపుకుంటారు. ఈ వీడియోని షేర్ చేయండి, ఓసిడి గురించి అవేర్నెస్ పెంచండి. నేను డాక్టర్ స్వర్ణ, అర్క రామచంద్ర సైకియాట్రిక్ హాస్పిటల్, సిద్దిపేట్. 24/7 అవైలబుల్ లో ఉంటాం. Thank you.